జిల్లాలోని మరో ప్రధాన వార్త. జీలుగు విత్తనాల కొరకు రైతులు బారులు తీరిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున జీలుగు విత్తనాల కేంద్రాలకు చేరుకుని రైతులకు సరిపడేంత ఎరువులు విత్తనాలు, ముఖ్యంగా జీలుగు విత్తనాలు అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మొన్న రామారెడ్డి మండల కేంద్రంలో జరిగినటువంటి రసాభాసను మరవక ముందే ఇవాళ కామారెడ్డి మండలం ఇస్రోజివాడిలో రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలు, ముఖ్యంగా జీలుగు విత్తనాలు అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతు వేదికలు ఉన్నటువంటి అధికారులను నిలదీసిన సందర్భం స్పష్టంగా ఉంది. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి లేదని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన 10 సంవత్సరాల పాటు ఎలాంటి ఎరువులు విత్తనాల కొరత లేదని, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఎరువులు విత్తనాలతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసి గతాన్ని గుర్తు చేసుకున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం సకాలంలో స్పందించి రైతులకు సరిపడినటువంటి ఎరువులు విత్తనాలు గోదాములతో పాటు అదేవిధంగా వ్యవసాయ సహకార కేంద్రంలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు కామారెడ్డి జిల్లాలో ఉన్న రైతులు. ప్రధాన వార్తా విషయానికి వస్తే, బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ముక్కాల్ పోలీస్ స్టేషన్ ముట్టడించారు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు చేసిన అరాచకాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేసినటువంటి బీఆర్ఎస్ శ్రేణులపై కేసు నమోదు చేయించారు బాల్కొండ కాంగ్రెస్ నాయకుడు ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాపై గత కొద్ది రోజుల నుంచి బాల్కొండ నియోజకవర్గంలో వాల్టా చట్టాన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘిస్తున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించినటువంటి నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక దందా, మురం దందా కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలపై నిలదీస్తున్న సందర్భంలో అక్రమ కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ముక్కాల్ పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఏ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేశారని స్థానిక ఎస్ఐని నిలదీసిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఈ విషయంపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసి అది ప్రజలందరికీ అందేంత వరకు నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో బాల్కొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడం జరిగింది. వివిధ అంశాలపైన పోలీసులు కక్ష కట్టి బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అరాచకాలపై బీఆర్ఎస్ శ్రేణులు నిలదీస్తూనే ఉంటారని హెచ్చరించారు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.